ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆన్ 24th ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరారు. 25th ఆయన డెడ్ బాడీ డిస్కవర్ అయింది. 26th ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్వెస్టిగేషన్ని ఆర్డర్ చేశారు. అండ్ 25th క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కానీ లీడర్స్ కానీ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు గవర్నమెంట్కి. ఇది ఒక సస్పిషియస్ డెత్ అని చెప్పి. ఎవరు కూడా ఇది యాక్సిడెంట్ అని చెప్పలేదండి. ఎవ్రీబడీ ఈజ్ ప్రతి ఒక్కరికి కూడా ఇది సస్పిషియస్ డెత్ కింద ఉన్నది అనేది అందరికీ ఉన్నటువంటి అనుమానం. సో దాంట్లో భాగంగానే బాధ్యత గల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మార్చి 26వ తారీఖున ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ ఆర్డర్డ్ థరో ఇన్వెస్టిగేషన్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి కొన్ని కీలకమైన టైం లైన్ ఇది. మార్చి 31వ తారీఖున తెలుగు టీవీ వాళ్ళందరూ కూడా ఇది సీసీటీవీ ఫుటేజ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నదని తెలుగు మీడియా ఛానల్స్ విడుదల చేస్తే ఏప్రిల్ 12వ తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కంక్లూడ్ చేశారు. మీడియా వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో అది నిజమే అని. ఏప్రిల్ 13వ తారీఖున పోలీస్ రివీల్డ్ డీటెయిల్స్ అబౌట్ ఇన్వెస్టిగేషన్ ఇంక్లూడింగ్ ఫారెన్సిక్స్ ఎవిడెన్స్. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నిన్న నా గురించి మాట్లాడినటువంటి రాజేష్ నేను ఇది యాక్సిడెంట్ అని ఆయనతో చెప్పినట్టు అని అనుకున్నాడు. కానీ ఇది యాక్సిడెంట్ కాదు అన్న విషయం నాకు తెలుసు. అప్పుడు ఇనీషియల్గా నేను యాక్సిడెంట్ అనుకుని ఉండొచ్చు, కానీ ఇప్పుడు నాకు తెలుసు. అందుకే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసు. ఎందుకంటే దాని గురించే ఎఫ్ఐఆర్ కాపీలో సస్పీషియస్ డెత్ అని వాళ్ళు రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. అట్ ది వెరీ సేమ్ టైం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది సస్పీషియస్ డెత్ కిందే పరిగణించి ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయండి అని ముఖ్యమంత్రి గారు ఆర్డర్ చేశారు. కానీ దీన్ని యాక్సిడెంట్ అని కంక్లూడ్ చేసింది ఎవరంటే ఫస్ట్ సోషల్ మీడియాలో పెట్టింది ఎవరంటే ఈ రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అండి. ఇది చెప్పింది నేను కాదండి. నిన్న ఎవరైతే ఆ వీడియోని ఎస్టాబ్లిష్ చేశారో ఆ అఫీషియల్ స్పోక్స్ పర్సనే ఈ మాటను కూడా చెప్పారండి. రెండోది, ఇక్కడ నుంచి ఇది యాక్సిడెంట్ అని చెప్పి గౌరవ నారా లోకేష్ గారికి ఎవరైనా అంతపరిచాము. మీకు ఏమైనా ఆటంకం కలిగించామా? డెడ్ బాడీ మీరు ఏదన్నా ఇక్కడ తేల్చేదాకా డెడ్ బాడీ కదలదని మేము ఏమన్నా పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించామా? మీరు ఏం చెప్తే అదే విన్నాం, ఏం చెప్తే అదేనేమో. ఇప్పుడు ఎన్ని రోజులైంది ఏమంటే ఇక్కడి నుంచి కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేసిన కొంతమంది పోలీసులు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సి ఉంది. మొట్టమొదట సీఏ గారిని సస్పెండ్ చేయాలి. రెండోది, ఇక్కడ నుంచి ఇది యాక్సిడెంట్ అని చెప్పి గౌరవ నారా లోకేష్ గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారో వాళ్ళు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే నేను ఎస్పీ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇది ఇంకా యాక్సిడెంట్ అని మేము కన్ఫర్మ్ చేయలేదు, అనుమానాస్పద మృతాన్ని మేము ఎంక్వైరీ చేస్తాం అన్నారు. మీరు అనుమానాస్పద మృతాన్ని ఎంక్వైరీ చేస్తాం అన్నమాట మాకు ఎందుకు చెప్పలేదు, లోకేష్ గారికి ఎందుకు చెప్పలేదు? లోకేష్ గారికి చెప్పబడడం వల్ల ఆయన ప్రాథమిక విచారణ అనంతరం పోలీసు వారు చెప్పిన దాని ప్రకారం రోడ్డు ప్రమాదాన్ని ఆయన ట్వీట్ చేశాడు. ట్వీట్ చేస్తే ఇప్పుడు ప్రతి అడ్డమైనోడు వచ్చి లోకేష్ గారు ఎలా చెప్పేస్తారు, అది రోడ్డు ప్రమాదం ఎలా చెప్పేస్తారని చెప్పి ఆయన్ని విమర్శిస్తున్నారు. ఏంటి డబుల్ గేమ్ ఆడుతున్నారా? అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడ ఒక మాట చెప్పడానికి లేదా గవర్నమెంట్ ని ఉద్దేశపూర్వకంగా మీరు బ్యాట్ చేస్తామని ట్రై చేస్తారా? ఆ పోలీస్ అధికారులు అడుగుతున్నాను, ఎవరు చెప్పారు ఇది యాక్సిడెంట్ అని? అక్కడ యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు దాకా ఇది యాక్సిడెంట్ అని ఎందుకు ఆధారాలు చూపించలేదు? అక్కడ ఏదైతే కొవ్వూరు టోల్ గేట్ ఉందో ఆ టోల్ గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన అటు ఇటు నడుస్తున్నాడు. అటు నేను కాదండి, ఈ రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా ఇది యాక్సిడెంట్ అని అనుకున్నారండి. ఇనీషియల్గా అందరినీ కూడా అలాగే నమ్మించే ప్రయత్నం చేశారండి. ఇది యాక్సిడెంట్ కాదు, అనుమానాస్పద మృతి అని హర్షకుమార్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది యాక్సిడెంట్ కాదు, అనుమానాస్పద మృతే అంటే 100% ఇప్పుడు ది అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఏం చెప్తున్నాడు, పోలీసులను సస్పెండ్ చేయాలి, మీరు ఇది యాక్సిడెంట్ అని చెప్పి నారా లోకేష్ గారిని కూడా మీరు మిస్గైడెన్స్ చేశారు. ఇది ఖచ్చితంగా అనుమానాస్పద మృతి అని మీరు ఎందుకు చెప్పలేదు అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇనీషియల్గా దీన్ని యాక్సిడెంట్ అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి మైండ్ గేమ్ ఆడాడు మన శత్రువు. ఇక్కడ నిజంగా కూడా క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా ఈ రోజున
ఎవ్వరు కూడా దీన్ని యాక్సిడెంట్ అని నమ్మట్లేదండి. ఫస్ట్లో మేము ఇది యాక్సిడెంట్ అని అనుకున్న మాట వాస్తవమే అనుకున్నాం. ఏముందండి, ఒక రోడ్డు పక్కన ఒక మనిషి పడిపోయి ఉన్నాడు బండి మీద వెళ్తూ, దాన్ని ఎవరన్నా ఏమనుకుంటారు, కత్తులతో పట్టుకుని నరికేస్తున్నట్టు ఎక్కడ విజువల్స్ లేవు కదా, యాక్సిడెంటేనే అనుకున్నారు. బట్ ద సర్కమ్స్టాన్సెస్ దట్ ఆర్ సరౌండింగ్ ద ఇన్సిడెంట్ truly now is bringing a very systematic approach and belief that this is a very clear cut murder. ఎందుకంటే 63/2022 యాంటీ కన్వర్షన్ లా, ఇది ఏదైతే ప్రవీణ్ పగడాల గారు ప్రీచింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అ క్రైమ్ ఆయన బిలీవ్ చేశాడో, ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ప్రీచింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ రిలీజియన్ టు అదర్ రిలీజియన్ ఇస్ అ క్రైమ్ అని ఒక గెడ్జెట్ రిలీజ్ అయిందో, వీటన్నిటి మీద కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో దాఖలై ఉంది. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో అయితే దాఖలై ఉందో దాని మీద స్టే తెచ్చేటందుకు ఈయన ఒక థరో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది చేశారు. ఇది పలానోడు చేశాడు అని మేము చెప్పట్లే, బట్ ఏమండి రిలీజియస్ కన్వర్షన్ అనేది తప్పు అంటే ఈ భూప్రపంచం మీద ఏ దేశంలోని రిలీజియస్ కన్వర్జేషన్ అనేది తప్పు కాదు, కన్వర్షన్ అనేది తప్పు కాదు. కానీ భారతదేశంలో కూడా తప్పు కాదు. కానీ భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్నటువంటి కొంతమంది ఉన్మాదులు కోర్టు వరకు వెళ్ళి దే వాంట్ టు ప్రూవ్ దట్ ఒక రిలీజన్లో పుట్టినాడు, ఆ రిలీజన్లోనే చావాలి, వాడు వేరే మతం విశ్వాసానికి వెళ్ళకూడదు, దేవుణ్ణి చేంజ్ చేయడం ఏంటని బిలీవ్ చేసినటువంటి కొంతమంది ఉన్మాదులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి, లేకపోతే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టుల వరకు వెళ్ళి వీటి మీద ఈ కన్వర్షన్స్ మీద స్టే తీసుకొచ్చారు. అంటే అంత ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి హైకోర్టు మెట్లు వరకు ఎక్కి రిలీజియస్ కన్వర్షన్ మీద స్టే తీసుకొచ్చారంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసే దశగా పోరాడుతున్నటువంటి పిటిషర్ని హతమార్చరు అని మనం ఎందుకు నమ్మకూడదండి? దిస్ ఎవ్రీథింగ్ గోస్ విత్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. ఈ రోజున పాల్ గారు కూడా ఏదైతే చేశారో దానికి చీఫ్ సెక్రటరీని గవర్నమెంట్ కోర్టు నివేదిక సమర్పించమంది. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. చీఫ్ సెక్రటరీ ఈజ్ నాట్ ఎ స్మాల్ మ్యాన్. ఏదో కింద ఆఫీసర్స్ రిపోర్ట్ ఇచ్చేస్తే దాని మీద ఇనీషియల్గా ఆయన సైన్ వేసేసి కోర్టుకి సమర్పించేస్తే ఈజ్ గోయింగ్ టు లాస్ హిస్ క్రెడిబిలిటీ, ఈజ్ గోయింగ్ టు లాస్ట్ హిస్ సర్వీస్ అండ్ ఈజ్ గోయింగ్ టు లాస్ట్ హిస్ entire life that is being built today. So I don't think he is going to sign a paper without properly studying the case. అలాగని చెప్పి ఆయన ఏదో పేపర్ సబ్మిట్ చేసినంత మాత్రాన అది మేము రివ్యూ ప్రాసెస్లో మా ఇంటెలెక్చువల్స్ టీమ్స్తో స్టడీ చేయకుండా ఉన్నాం. ఖచ్చితంగా కూడా దీన్ని హైకోర్టులో పెద్దలందరూ చేస్తున్నారు. అలాగే నాన్నగారు హర్ష్ కుమార్ గారు కూడా దీని మీద సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని చేయాలి, రీపోస్ట్ మార్టం చేయాలని పోరాడుతున్నారు. బట్ నేను రాజేష్ గారికి కానీ లేకపోతే దీని మీద అగెయిన్స్ట్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి కొంతమంది ఇండివిజువల్స్ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏమండి ఈ రోజున ఒక బాధాకరమైన రీతిలో ఒక మనిషి చనిపోయాడు. నేను చిన్నప్పటి నుంచి కూడా నా ఫ్రెండ్స్ అందరూ హిందూసే. ఈ ఇష్యూని మా స్కూల్ గ్రూప్లో పెట్టాను. ఒక పాస్టర్ గారు రోడ్డు పక్కన పడి చనిపోయారు అనుమానాస్పద రీతిలో అంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకటే మాట, అయ్యో అలాగలాగా జరిగింది, ఇది చాలా బాధాకరం, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అన్నారు. అంతేగాని ఇది యాక్సిడెంట్ అని అనవరా. ఇది యాక్సిడెంట్ అయితే ఏంటి, మర్డర్ అయితే ఏంటి, ఒక మనిషి చనిపోయాడు కదా. చనిపోయినప్పుడు చాలామందికి అనుమానాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ పోలీస్ లాస్ కూడా ఏం చెప్తున్నాయి, 100 మంది కానీ ఒక డిబేట్కి వచ్చి పోలీసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసాం, ఎవరికైనా ఏమన్నా అనుమానాలు ఉంటే రైజ్ చేయండి అంటే ఆ రోజున రాజమండ్రిలో పత్రికా విలేకరులు అందరూ పులుల్లాగా గర్జించారు. నిజంగా కూడా
100 మంది కానీ ఇన్వెస్టిగేషన్లో 99 మంది కానీ ఎస్ ఇది యాక్సిడెంట్ అని నమ్మి ఏ ఒక్కడికి ఇది మర్డర్ అని చెప్పి అనుమానాలు ఉన్న ఆ ఒక్కడి అనుమానాలని క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నదండి. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ టాస్క్. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో నేను కొన్ని కాన్ఫిడెన్షియల్ విషయాలు నేను మీతో షేర్ చేసుకోలేను. మా దగ్గర ఉండాల్సినటువంటి ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. అవి మళ్ళీ తిరిగి మీకు సబ్మిట్ చేయమంటే దొంగల చేతికి తాళాలు ఎందుకు ఇస్తాం? మీరు కోర్టుకి సబ్మిట్ చేయండి. ఇది కోర్టు ఏమని ఇస్తుందో చూద్దాం. ఇంకా దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ నేను ఇంత స్ట్రాంగ్గా ముందే యాక్సిడెంట్ అనుకున్నాండి, ఇంత స్ట్రాంగ్గా నేను ఇప్పుడు ఇది మర్డర్ అయి ఉంటుంది అని ఎందుకు బిలీవ్ చేస్తున్నానంటే, టు బీ ఫ్రాంక్ అండ్ ఆనెస్ట్, ఆ బండి అండి నేను అక్కడికి వెళ్ళి చూశాను, 70 కిలోమీటర్ల స్పీడ్లో లాక్ అయింది ఇంజిన్. మా మెకానిక్ రిపోర్ట్ ఇచ్చాడు అని ఐజీ గారు చెప్పారు కదా. 70 కిలోమీటర్ల స్పీడ్లో 200 కేజీలు బలమైనటువంటి బండి 6 అడుగులు లోయలో పడిపోతే బండి మీద చిన్న గీత కూడా పడలేదండి, కనీసం సిగ్నల్ లైట్ డ్యామేజ్ అవ్వలేదు. నిన్న ఆ వీడియో కూడా రిలీజ్ చేశాను నేను, అది నా ఫేస్బుక్లో ఉంటుంది చూడండి, జీవి శ్రీరాజ్ అని. అది ఎంత బాధాకరం అండి. అసలు అది ఎంతో ఎక్స్పర్ట్ 70 కిలోమీటర్ స్పీడ్లో బండి కిందకి దించి ఎస్కేప్ అయ్యాడు అన్నటువంటి అనుమానం నాకు కలిగింది. దీస్ కైండ్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ప్రొసీజరల్ పాయింట్స్ యూఆర్ ఆల్సో గోయింగ్ టు సబ్మిట్ టు ద కోర్ట్. మీ ఇన్వెస్టిగేషన్, మీ ప్రాసెస్ మీకు ఉంటే లక్షలాది మంది దీన్ని ఎవరైతే మర్డర్ అయి ఉంటుందని అనుకుంటున్నారో వాళ్ళ బిలీవ్స్ తరపున నించునే బాధ్యత మా మీద కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు ప్రూవ్ దిస్ యాజ్ అన్ యాక్సిడెంట్, షోస్ అ ప్రాపర్ ఎవిడెన్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కనెక్షన్ లేదు, ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఆ సిన్సియారిటీ కనిపించలేదు, లేకపోతే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఆ కమిట్మెంట్ కనిపించలేదు. ఏదైతే రాష్ట్ర ఐటీ మినిస్టర్ గారు దీన్ని యాక్సిడెంట్ అని ట్వీట్ చేశారో దాన్ని కాంప్రమైజ్ చేసే భాగంగానే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతున్నది అన్న అనుమానాలు మాకు ఉన్నాయండి. ఒక కమ్యూనిటీ అంతా ఇది మర్డర్ అంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి there are some few circumstances that is surrounding and bringing a belief that it is a suspicious murder అని చెప్తేనే కదా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చేస్తున్నారు. ఇంతట్లో లోకేష్ గారిని ఎవరో తప్పు పట్టించారంట, ఆయన ఇది యాక్సిడెంట్ అని ట్వీట్ చేశారు. సో దీన్ని యాక్సిడెంట్ అని రిజల్ట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నటువంటి భావన మాలో కలుగుతున్నది. ఇఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ రియలీ సిన్సియర్ అబౌట్ దిస్ సబ్జెక్ట్, the police department has to maintain the process of investigating this crime as a suspicious murder. First of all, you are doing this investigation process, అంటే మీరు ఇది యాక్సిడెంట్ అని కోణంలో దర్యాప్తు చేస్తే దీంట్లో మీకు యాక్సిడెంటే కంక్లూడ్ అవుతుందండి. ఇది ఒక సస్పీషియస్ మర్డర్. చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ల్యాప్టాప్ సీజ్ చేశారంట, ఐప్యాడ్ సీజ్ చేశారంట, కంప్యూటర్ హార్డ్ డిస్క్ సీజ్ చేశారంట, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారంట. డూ యూ థింక్ ద ఫ్యామిలీ ఈజ్ నాట్ ఇన్ టచ్ విత్ అస్? నేను మీకు ఎంతకన్నా చెప్పలేను, బట్ మీరు ఇమీడియట్గా దీని మీద నీట్గా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ క్లియర్ చేసి నిందితుల్ని పట్టుకుంటే ఈ రోజున మొత్తం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ని అభినందిస్తారండి. గవర్నమెంట్స్ అని ఈరోజు ఉంటే రేపు పోతాయి. People are really losing the respect and confidence towards the police department. It is your preliminary duty to maintain law and order. So it is up to you. If you want people to lose respect and belief on police department, it is up to you. But please fasten the process of investigation and fasten the procedure. And మీరు త్వరలోనే ఒక మంచి అప్డేట్ ఇస్తారని నేను బిలీవ్ చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్.